హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ త్రిష 123. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారా? దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. ఇన్ని రోజులు సమ్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ వీడియోలో మనం నిప్పట్ల రెసిపీని సింపుల్ ప్రాసెస్లో తెలుసుకుందాం. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం 6 కప్పు బియ్యం పిండిని తీసుకొని వాటిని జల్లెడ పట్టుకోవాలి. అలాగే 1 కప్పు పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి, పొట్టు తీసి ఉంచుకోవాలి. అలాగే పుట్నాల పప్పు 1 కప్పు. పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, పల్లీల్ని అలాగే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా గ్రైండ్ చేసి ఉంచుకున్న తర్వాత 6 ఎండుమిర్చిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎందుకంటే తింటున్నప్పుడు క్రంచీగా క్రిస్పీగా స్పైసీగా ఉండడానికి. ఇప్పుడైతే బియ్యం పిండిలో కచ్చాపచ్చా దంచుకున్న ఎండుమిర్చీలు, అలాగే వాము, జీలకర్ర, కరివేపాకు, ఇంకా పల్లీల పొడి, అలాగే పుట్నాల పప్పు పొడి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కరివేపాకు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సాఫ్ట్గా రావడానికి. అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న శనగ బ్యాళ్ళు కూడా వేసుకోవాలి అందులో, ఎందుకంటే తింటున్నప్పుడు అక్కడక్కడ బాగా స్పైసీగా క్రంచీగా అనిపించడానికి. ఇంకా ఇప్పుడు వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటా మనం పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముద్దలా చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే రోటీ మేకర్ని తీసుకొని కింద ఒక కవర్ వేసి వాటి మీద ఆయిల్ పట్టించి ఇప్పుడు ఒక బాల్ని పెట్టి మళ్ళీ వాటి మీద ఒక కవర్ వేసి మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ రోటీ మేకర్ లేని వాళ్ళు హ్యాండ్తో కూడా మంచిగా ప్రెస్ చేసుకోవచ్చు రోటీలాగా. ఇప్పుడైతే అవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడయిన తర్వాత మనం చేసుకున్న నిప్పట్లన్నీ వాటిలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎర్రగా బాగా కలుసుకోవాలి. ఇలా మనం ముట్టుకుంటే క్రంచీగా, అలాగే తింటుంటే స్పైసీగా ఉండేలాగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.